All welcome back to my channel. So today's special is and today's episode special is I'm going to India. Again, it's a sudden surprise. It's a surprise visit to my mom. ఈ మామ్స్ ఉంటారే ఎప్పుడు చూసినా మా అమ్మ అసలు మొన్నే విజిట్ చేశానా మళ్ళీనేమో అని ఎవ్రీడే అనమాట మిస్సింగ్ అని చెప్తుంది. నేను యాక్చువల్గా అవ్వదు అని చెప్పాను కానీ బట్ ఐ జస్ట్ వాంట్ టు గో. ఈవెన్ అత్తమ్మ కూడా అనమాట అత్తయ్య కూడా వీసా వచ్చిందా ఎప్పుడు వస్తున్నారని చెప్పేసి అడిగారు. ఈవెన్ నాకు అత్తయ్య కూడా మిస్ అవుతున్నారేమో అనిపించింది. ఐ థాట్ ఓకే లెట్స్ గో అండ్ విజిట్. అండ్ దాని ఏమంటారు ఈ విజిట్లోనే ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. మా అమ్మాజీ బర్త్డే ఉంది, ఇట్స్ ఆన్ ట్యూస్డే. సో అక్కడ కూడా వెళ్తాను. కానీ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ కరోనా ఓకే వాట్ ఎవర్ పాండమిక్ there's a lot of stuff I need to handle. First, నేను ఎప్పుడు టికెట్ ఐ నెవర్ టేక్ ఏ ప్రింట్ అవుట్ ఆఫ్ టికెట్. ఇప్పుడు కూడా అవసరం లేదు, బట్ లాస్ట్ టైం నాకు పెద్ద జలక్ అనమాట, చాలా టైం వేస్ట్ అయింది. సో ఐ థాట్ ఓకే లెట్ మీ టేక్ షార్జా ఎయిర్పోర్ట్ కదా. అండ్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ గోయింగ్ టు అబుదాబి ఎయిర్పోర్ట్. దిస్ మై ఫస్ట్ విజిట్ టు అబుదాబి ఎయిర్పోర్ట్ బట్ ఐమ్ నాట్ ఎక్సైటెడ్. అండ్ దిస్ ఇస్ మై టికెట్ అండ్ దిస్ ఇస్ మై బోర్డింగ్ పాస్ అండ్ దిస్ ఇస్ వాట్ PCR రిపోర్ట్. ముని చాలా అంటే చాలా తీసాడు. నేను ఎంత లేజీయో ముని అంత క్రేజీ అనమాట అండి, పక్కా తీసుకుంటాడు. అండ్ దిస్ ఇస్ మై ఎయిర్ సువిధా కదా. వాట్ ఈస్ దిస్? ఓకే, ఇది వ్యాక్సినేషన్ కార్డ్ అనమాట. సో ఇఫ్ యూ ట్రావెల్ చేయాలంటే యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్. And maku and I have to do my PCR test within 48 hours. 48 hours you have to carry your passport. And నాకు bold IDs ఉన్నాయన్నమాట. These are my credit, not my నీ credit cards అన్నమాట. This is my Abu Dhabi. Okay, this is sick. ఇది అబుదాబి కార్డ్. ఇది కంపల్సరీ క్యారీ చేయాలి. దుబాయ్ చేసుకున్నావా? దుబాయ్ గట్ట ఉండదు. పాన్ కార్డ్ అవసరం లేదు, ఉంది కానీ అవసరం లేదు. తీసేసావా పాన్ కార్డ్? ఓకే దిస్ ఇస్ మై పాన్ కార్డ్ అండ్ దిస్ ఇస్ మై అబుదాబి Emirates ID. It's called as this is my Emirates ID. It's a country thing. It's not UAE. It's not Dubai or Abu Dhabi. Okay. Hello, see here. Okay, issued places Abu Dhabi. Sorry. And this is my this and see ఎంత చండాలంగా హౌస్ వైఫ్ అంట. నేను జాబ్ చేయనుకుంటున్నారు వాళ్ళు. If you do job, they will give you another card. Okay, I'll get it replaced within no time. Okay, this is my open challenge to you. देखो just know. And I have to carry my passport too. And this is my passport. So India unte gaani India travel cheyalenu. And see, if you want to look at my picture, it's so horrible. No. This is my passport. So you have to carry all this. మనిషి కన్నా ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట, మనిషి ట్రావెల్ చేసిన లేకపోయినా. అండ్ టుమారో అట్ మార్నింగ్ 5 o'clock ఐఎమ్ రీచింగ్ టు ఢిల్లీ ఎయిర్పోర్ట్. అండ్ ఈవినింగ్ 3:30కి ఉంది కదా ఫ్లైట్. 3:30కి ఏం చేయాలో అర్థం కాదు. ఉట్టప్పుడైతే నేను ఆల్తీలతో టైం పాస్ చేస్తాను. ఇప్పుడు నేను మాట్లాడతాను, ఎవడు నాతో మాట్లాడడానికి రెడీగా ఉండడు. God should save me. And I'm coming back maybe on 21st or 2nd కదా. యా చలో ఇంకా లేట్ అయిపోతుంది కదా. చలో నీకు కూడా రావాలని అందంట. జాగ్రత్తగా ఉండు, ఇల్లు కూడా జాగ్రత్తగా చూడు. ఓకే అంతా. నాకు ఎన్ని విజిటింగ్ కార్డ్స్, నాకు ఎన్ని కార్డ్స్ ఇచ్చాడంటే డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ కూడా. జనరల్గా నన్ను ఎప్పుడు నమ్మడు. చూడాలి సరే ఎందుకు ఇచ్చావు? నాతో టెస్ట్ చేయక అంతా ఫెయిల్ అయిపోతాను. నువ్వు నేను ఫెయిల్ చేస్తా. వీఆర్ ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్. నా ఫ్లైట్ 11th అండి. నిజంగానే ఎవరికి అక్కర్లేదు అనుకోండి. వి రీచ్డ్ ఎయిర్పోర్ట్. బాయ్ చెప్ సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం. నాకేంటి బాధ్యతలు అంటే నేను బ్యాంగిల్స్ వేసుకుని వెళ్తున్నాను, దానిపైన రెండు కళ్ళు వేసి ఉంచాలి. రాకపోతే ముందు నా పని చేస్తాడేమో. ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. వచ్చాము. అండ్ దిస్ ద ఫస్ట్ టైమ్ టు Abu Dhabi airport. Still it's 10:10. My flight is at 11:40. I cleared everything. Check-in done. And you know what? I'm the only lady here.
హియర్ ఇన్ ద సెన్స్ ఇండిగో ఒక పెద్ద సంత అనమాట. దాంట్లో ఐమ్ ద ఓన్లీ లేడీ. బికాస్ ఆఫ్ దాట్ వాళ్ళు నన్ను స్పీడ్గా పంపించారు అనమాట. యా ఏం చేయాలరా బాబు, నాకు ఇంతసేపు ఏం చేయాలో అర్థం కాదు. దిస్ ముని నువ్వెళ్ళు అలానే చంపుతుంటాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నాడు. నాకేమో ఇంతసేపు ఖాళీగా కూర్చోవాలంటే బోర్ కొడుతుంది నాకు. కొంచెం అటు ఇటు తిరిగి వస్తాం. ఫ్లైట్ మొత్తానికి యాక్చువల్గా 3 లేడీస్ ఉన్నారన్నమాట. అండ్ నేను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాను యాక్చువల్గా. ఎందుకంటే ముగ్గురమే ఉన్నాము, దట్ వాళ్ళ ఫ్యామిలీస్తో ఉన్నారు. అండ్ ఐమ్ ద ఓన్లీ సింగిల్ పర్సన్. ఇటువైపు అంటే టోటల్ ఫ్రెండ్. నేను ఎక్సెల్ బుక్ చేశాను అనమాట. నాకు లెగ్ స్పేస్ కావాలని చెప్పేసి. మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఫ్లైట్ మొత్తంకి ఫిల్ అయిపోయారు. కానీ ఫ్రంట్ అంటే కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేయాలి. సో ఫ్లైట్ మొత్తం ఫిల్ అయిపోయారు అనమాట. ఓన్లీ దిస్ ఫ్రంట్ 6 rows ఫ్రంట్ రోల్ అని 6 seats మాత్రం ఎవరు లేరు. నేను ఒక్కదానే కూర్చున్నాను. నా బ్యాక్ కూడా కంప్లీట్ ప్లేస్ ఉందన్నమాట. యూ కెన్ సీ ఆ 3 seats ఇది కూడా 3. సో చాలా స్పేషియస్గా ఉంది. నేను మాస్క్ కూడా వేసుకోకర్లేదు. సమ్హౌ గాడ్ హెల్ప్ చేశాడనమాట. కొంచెం కష్టపడుతుంది కదా అని చెప్పేసి. So here comes the Delhi airport. Morning 5:59. So first I need to collect my luggage, then immigration, then customs. First immigration, తర్వాత luggage, తర్వాత customs అనుకుంటా. Full rush ఉంది. You know what? It's raining here in Delhi. Now it's 8 o'clock in the morning. వర్షం చూసి ఎన్ని రోజులు అయిందో. ఫుల్ బెంగ పెట్టుకున్నాను. నేను ఇలా దిగ్గగానే వర్షం పడ్డది అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐ క్లియర్డ్ కస్టమ్స్. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఇట్ టుక్ క్వైట్ సమ్ టైమ్ ఇన్ ద ఇమిగ్రేషన్ బికాస్ నా పాస్పోర్ట్లో నా ఫోటో ఇలా చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. నవ్ ఐ చేంజ్డ్ ఎ లాట్. సో ఇట్ టుక్ సమ్ టైమ్. తర్వాత చెక్ఇన్ కూడా అయిపోయింది అనమాట. అండ్ మీన్ వైల్ ఐ డిడ్ సమ్ షాపింగ్. ఏం షాపింగ్ చేస్తాను చెప్తాను చూద్దాం. ఐ టుక్ సమ్ బుక్స్. సో బుక్స్కి ముని ఏమీ చెప్పడనమాట, ఏమీ అనడు. దెన్ ఐ డిడ్ షాపింగ్. ఒక లిప్స్టిక్ కొనుక్కున్నాను. దాని తర్వాత ఒక చెప్పులు కొనుక్కున్నాను. దానికైతే తిడతాడు ఖచ్చితంగా. ఇంకా తను లేచి ఉండడు. రాకపోతే ఈ పార్టీకి క్రెడిట్ కార్డ్ గీకితే తనకి డౌట్ వచ్చి తిట్టేవాడు. నాకు అర్థమైంది. అందుకే తను నాతో తన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడం ఇవ్వడు. ఇస్తే ఇంకో ఇలాగే దుర్వినియోగం చేస్తాను అనమాట. ఆయన తనకి తిట్టడం అలవాటే, నాకు తిట్టించుకోవడం అలవాటే. పెద్ద నేనేమి
ఫిగర్ తీసుకో అంటే పెద్ద పడించుకోను. మేము వెయిటింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఏమంటే ఐ ఆర్డర్డ్ మసాలా దోశ అండ్ ఫిల్టర్ కాఫీ. తిండికి ఎంత ఖర్చు పెట్టినా ఏం అనడు, కానీ తిండికి పెద్ద నేనేం ఖర్చు పెట్టిన అనమాట. ఐ డోంట్ ప్రిఫర్, ఐ మీన్ ఏది ఉంటే. I told you it's raining. స్కై ఎంత బ్లాక్ ఉందో, ఫుల్ మబ్బు వేసింది, ఫుల్ క్లౌడీ. ఆ పైన ఉన్నాయి కదా, దట్ ఈస్ ఫుడ్ కోర్ట్. ఐ మీన్ మెక్డీ ఉంది కదా, దట్ ఈస్ ఫుడ్ కోర్ట్. అండ్ దట్ ఈస్ ఆల్ షాపింగ్. ఫుడ్ కోర్ట్ క్లోజ్ ఉంది కానీ షాపింగ్ మాత్రం ఉంటుంది. నేను చెప్పులు అక్కడ కొనుక్కున్నాను డబ్ల్యూలో. బుక్స్ అయితే అటువైపు ఉంది బుక్ స్టోరు, అక్కడ కొన్నా. ఇంకా మనుషులు ఉంటే ఎలా తీయడానికి. సో ఈ బుక్స్ పర్చేస్ చేశాను అనమాట, విచ్ ఐ కుడ్ టెల్ యూ. ఓకే, లవ్ ఎ లిటిల్ స్ట్రాంగ్, అమేజింగ్ సీక్రెట్స్ ఆఫ్ భగవద్గీత. ఈ గ్లాసీ లిప్స్టిక్ ఒకటి కొన్నా. ఇంకా చెప్పులు చూస్తా. ఈ చెప్పులు ప్యాక్ చేసి ఉంటుంది. ఇది కూడా కొంటున్నాను. ఇది కూడా కొన్నా. ఎంతసేపు పడుకున్నా ఇంకా లేనైంది. స్టిల్ హ్యావ్ 4 hours to go. ఇప్పుడు చదువుకుంటాను కొంతసేపు. నేను బుక్ చదువుతాను. ఏ బుక్ స్టార్ట్ చేస్తానంటే అవును స్టార్ట్ చేస్తాను, అమేజింగ్ సీక్రెట్స్ ఆఫ్ భగవద్గీత. తర్వాత కొంచెం మెడిటేషన్ చేస్తాను. తర్వాత కొంచెంసేపు అయినా మెక్కుతాను. మోస్ట్లీ అప్పటికి టైం అయిపోవాలి. అమ్మో ఇంతసేపు అయితే అసలు ఎయిర్పోర్ట్లోని ఫుల్ రష్ ఉందన్నమాట. అంటే లైక్ ఏమీ ఆగుతున్నా అంటే లైక్ పాండమిక్ వల్ల ట్రావెల్ బ్రేక్స్ ఏమీ అనిపించట్లేదు. ఖాళీ కూడా లేదు అస్సలు. కంటిన్యూస్గా 1 after the other ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట, అంత రష్ ఉంది. ఆలు చాట్ ఇక్కడ నా స్టైల్ ఇంకేమీ లేవు, లవడే ఉంది. ఇంకా 1 hour అంత అనిసాను. చచ్చిపోతానేమో ఎయిర్పోర్ట్లో అనిపిస్తుంది. ఓ మై గాడ్, డిస్గస్టింగ్ యార్. ఇంతసేపు చూపిస్తాను. ఒకేసారి త్రీ ఫ్లైట్స్ ఒకేసారి టేకాఫ్, అంటే ఒకేసారి కాదు, ఒకదాని తర్వాత ఒకటి టేకాఫ్ అవుతాయి. రెడీగా ఉన్నాయి, చూపిస్తా. Remember my first journey, it was SpiceJet. My first flight was SpiceJet. I was very much excited. Now it's flight journeys are more like train journeys. Your waiting time is too much. And because this pandemic has worsened the situation. Waiting. చిన్న చుట్కో ఫ్లైట్ వెళ్తుంది చూపిస్తాను. ఫ్లైట్
గా boarded in Vizag flight. హెక్టిక్ జర్నీ, హెక్టిక్ అంటే హెక్టిక్. మా మమ్మీ ఏమో ఊరికే రమ్మంటుంది కానీ అసలు ఎంత కష్టమో అంటే అంత కష్టం. పెయినింగ్ హారబుల్. తను ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో తెలియదు కానీ మళ్ళీ విత్ ఇన్ జస్ట్ 2 weeksలో మళ్ళీ నా రిటర్న్ జర్నీ ఉంది. అసలు నేను అలసిపోతానేమో ఈ జర్నీస్ వల్ల. ఫోన్లో మాట్లాడమంటే అస్సలు మాట్లాడదు. ఇక్కడ మాత్రం ఫుల్ ఎక్సైటెడ్గా ఉందన్నమాట. ఫోన్లో మాత్రం మొహం తిప్పేసుకుంటుంది. అండ్ దిస్ ఇస్ మై డాగీ బబ్బు. సో ఫైనలీ ఐ రీచ్డ్ హోమ్. అబుదాబి నుంచి వైజాగ్ ట్రావెల్ మాత్రం డిసాస్టర్ అనమాట. మేబీ పాండమిక్ వల్ల ఇంకా వర్స్ట్ చేసింది సిచ్యువేషన్. ఈ టైంలో మాత్రం ట్రావెల్ చేయొద్దు నిజంగా. ఓకే, సీ యూ అగైన్ విత్ అన్ అమేజింగ్ వీడియో. అందరికీ బాయ్ బాయ్.